తాజా 30. అఖిల్ అక్కినేనికి ఉన్నది ఒకే ఒక్క సినిమా, అది కూడా హిట్ కాలేదు. కానీ ప్రేమ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కారణంగా బాగా వార్తల్లో నలిగాడు. ఇప్పుడు కూడా వెంకటేష్ కూతుర్ని చేసుకోబోతున్నాడనే వార్త షికారు చేస్తోంది. కానీ దీనిపై అధికారికంగా రెండు వైపుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు అఖిల్ తన రెండో సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఇప్పటిదాకా ఈ సినిమాకు హీరోయిన్ ఎవరనేది ప్రకటించలేదు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే అఖిల్ తొలి సినిమాలో హీరోయిన్ గా సాయేషా సైగిల్ నటించిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో అఖిల్ ఫస్ట్ మూవీ హీరోయిన్ గా మెగా హీరోయిన్ నిహారికను పెడతారని వార్తలు వచ్చాయి. చివరకు అది నిజం కాదని తేలిపోయింది. మరి నిహారిక పేరు ఎందుకు వినిపించింది అంటే దానికి ఇప్పుడు అఖిల్ జవాబు చెప్పారు. రాణా సారథ్యంలో వస్తున్న నెంబర్ 1 యారీ ప్రోగ్రాంలో అఖిల్ నిహారికపై వచ్చిన రూమర్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తన తొలి సినిమా వచ్చే సమయంలో నిహారికతో కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించినట్టు అఖిల్ చెప్పారు. దాదాపు 120 మందితో ఆ షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించారు. బడ్జెట్ కూడా ఎక్కువే. రాజమౌళి కుమారుడు కార్తికేయ దీనికి డైరెక్టర్. ఈ షార్ట్ ఫిల్మ్ కారణంగా తన తొలి సినిమాలో నిహారిక హీరోయిన్ అని ప్రచారం జరిగింది అని అసలు విషయాన్ని అఖిల్ చెప్పారు. అయితే విచిత్రం ఏంటంటే ఇప్పటిదాకా ఆ షార్ట్ ఫిల్మ్ మాత్రం విడుదల కాలేదు. అవుట్పుట్ సరిగా రాకపోవడంతో విడుదల ఆపేశారని అఖిల్ వివరించారు.